ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణ మహర్షుల వారి జీవితము. భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి ముత్తాత కాలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాము. శ్రీ రమణుల ముత్తాత కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వారింటికి వచ్చాడు. ఆయన చిరాగ్గా, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోరాదా అని కేకలేశారు. ఆ సన్యాసి కోపంతో, నీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసి అయి ఇంటింటికి అడుక్కుందురుగాక అని శపించాడు. 3 తరాలు ఆ శాపం ఫలించింది. భగవాన్ తాతలలో ఒకరు సన్యాసులయ్యారు. ఆయన పేరు శివానందయోగి. 2వ తరంలో భగవాన్ పెద్ద తండ్రి వెంకటేశ్వర్ 18 సంవత్సరాలకే విరక్తుడయ్యాడు. 3వ తరంలో మన కథానాయకుడు 16 సంవత్సరాల వయసులోనే ఇల్లు వదిలి అరుణాచలం వెళ్లిపోయారు. ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయం అయింది. లేకపోతే శ్రీరమణుడు పుట్టి ఉండడేమో. ఆనాటి శాప సంఘటనయే శ్రీరమణుల అవతారానికి నాందిగా మనం భావించవచ్చు. బహుశా అదే అందులోని దేవరహస్యమేమో. జన్మస్థలము తిరుచుళి. తమిళనాడు రాష్ట్రంలోని మధురకు దగ్గరలో తిరుచుళి అనే గ్రామం ఉంది. యుగాంతంలో భూమంతా నీటితో నిండిపోతున్నప్పుడు కరుణాళుడైన పరమశివుడు తన శూలం యొక్క చివరి భాగంతో ఒక్క భూభాగాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఆ నీరు శూల వివరంలో పడుతుండగా అక్కడ ఒక సుడి ఏర్పడింది. అందువల్ల ఆ ఊరికి ఆవర్తక క్షేత్రమని తిరు శ్రీ చుళి సుడి తిరుచుళి అని పేరు వచ్చింది. త్రిశూలం చివర గుచ్చి ఎత్తడం వల్ల శూలపురమని, త్రిశూలపురమని పేర్లు వచ్చాయి. హిరణ్యాక్షుని పాపస్పర్శ తొలగించుకోవడం కోసం పూర్వం భూదేవి శివుని ఆ ప్రదేశంలో పూజించినందువల్ల దీనికి భూమినాథేశ్వర క్షేత్రమన్న ఇంకొక పేరు కలదు. భూమినాథేశ్వర్ని భార్య సహాయాంబ. ఆ ఊళ్ళో దేవాలయం ముందున్న కోనేరులో ఒక తీర్థముంది. తమిళ నెల మాసి పౌర్ణమికి ముందు ఆ కోనేటి నీరు ఒక్కొక్క రోజు మెట్టు పైకి వచ్చి 10వ రోజుకి కోనేరు నిండేది. ఆ కోనేటి మండపంలో శివునికి ఆ జలంతో అభిషేకం చేసిన తరువాత రోజు నుండి ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక్కొక్క అడుగే తగ్గి పూర్వంలా ఉండేది. ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగేది. ఆ పున్నమికి అక్కడ స్నానం చేయడం కోసం యాత్రికులు గుంపులుగా వచ్చేవారు. ఆ నీటిలో స్నానం చేసినట్లయితే చర్మరోగాలు తగ్గేవి. ఆ నీటిలో గంధకముంది. స్నానం చేసిన యాత్రికుల వెండి నగలు నల్లబడేవి. దీన్ని తమ పిన్ననాట చూశానని రమణులు భావికాలంలో భక్తులకు చెప్పేవారు. తిరుచుళిలో పాపహారిణి కౌండిన్యాది నది ఉంది. కౌండిన్యుడు ఆ ఊళ్ళో తపస్సు చేశాడు. క్షామకాలంలో శివుని ప్రార్థించడం వల్ల ఆ నది పుట్టింది. మాళవరాజు పుత్రుడు సోమశీతలుడు ఈ నదిలో స్నానం చేసి భయంకరమైన కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడు. ఇట్లే ఎంతోమంది రోగ విముక్తులయ్యేవారు. తిరుచుళిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు మట్టం గ్రామ మట్టం కంటే ఎంతో ఎత్తు. ఆశ్చర్యమేమిటంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడూ కట్టు తెగలేదు. అట్టి పరమ పవిత్రమైన తిరుచుళి స్థల పురాణ మహాత్యం త్రిశూలపురమనే పేరుతో స్కాంద పురాణంలో ఉంది. త్రిశూలపురమనగా తిరుచుళియే. అటువంటి పవిత్ర క్షేత్రమైన తిరుచుళి గ్రామంలో శ్రీ రమణులు జన్మించారు. శ్రీ రమణుల వారి జననము. శ్రీ భూమినాథేశ్వరిని ఆలయానికి ఈశాన్యంలో గల ఒక ఇంటిలో శ్రీ సుందరమయ్యరను వారి భార్య అలగమ్మ ఉదయం నుండి పురిటి నొప్పులతో బాధపడుచుండెను. ఆ రోజు హిందువులకు పర్వదినమైన ఆర్ద్రా దర్శనోత్సవం. ఆమెకు సహాయంగా సుందరమయ్యరు తల్లి పొరుగింటిలో ఉన్న లక్ష్మీ అమ్మాళ్లను, ఒక గుడి అవ్వ, ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు. అది 1879 డిసెంబర్ 29వ తేదీ. అర్ధరాత్రి దాటింది. ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము 30వ తేదీ వచ్చింది. 1 గంట సమయము. పునర్వసు నక్షత్రంతో కూడి చంద్రుడు ప్రకాశిస్తున్న వేళ. ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన భూమినాథేశ్వరుడు గ్రామంలో తిరిగి ఆలయానికి చేరబోతూ ఒక క్షణకాలం ఆగాడు.
సరిగ్గా ఆ క్షణంలోనే అలగమ్మకు మగబిడ్డ పుట్టాడు. మనుమడు పుట్టినందుకు సంతోషంతో పొంగిపోవలసిన సుందరమయ్యరు తల్లి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక పక్కనే ఉన్న గ్రుడ్డి అవ్వ, ఎందుకేడుస్తున్నావమ్మా అని అడిగింది. దానికి బదులుగా ఆమె, నా కూతురు లక్ష్మి కాలం చేసింది కదా, దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు. అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది, రెండవ కాన్పు నాగస్వామి. ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, కాని సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని వాపోయింది. ఊరుకొమ్మ, మగబిడ్డ బంగారు బొమ్మలా వెలిగిపోతున్నాడు, మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు, చూసి కూడా ఏడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను ఓదార్చసాగింది. గుడ్డిదైన ఆ లక్ష్మీ అమ్మాళ్ళకి ఆ బాలుని రూపురేఖలు ఎలా కనిపడ్డాయి? ఆ సమయమున ఏదో గొప్ప తేజస్సు ఉదయించినందువల్లే ఆమె బాలుని చూడగలిగింది. ఆ సంఘటనకు తగినట్లుగా అతడే భావికాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణనామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతారంగా ఆరాధించబడ్డాడు. శ్రీ రమణుల వారి బాల్యము, విద్యాభ్యాసము. సుందరమయ్యరు ఆ బాలునికి తమ కులదైవమైన వెంకటేశ్వరుని పేరు పెట్టాడు. సుందరమయ్యరు చిన్నతనంలోనే తండ్రి నాగస్వామయ్యరు చనిపోయాడు. అన్నగారు 18వ ఏటకే సన్యసించడం వల్ల కుటుంబ బరువు బాధ్యతలు అతనిపై పడ్డాయి. 16 ఏండ్ల వయసులోనే మణియము గుమస్తాగా చేరాడు. చాలా తెలివైనవాడు, కార్యదక్షత కలవాడు అవడం చేత ఏ పరీక్షలు రాయకుండా న్యాయవాది పట్టాపుచ్చుకున్నాడు. చిన్న వెంకటేశ్వర్ని బడిలో చేర్చారు. అప్పుడు అతని పేరు వెంకటరామనుగా మారింది. వారి బంధువు లక్ష్మయ్యరు తెలుగులో మంచి పండితులు. ఆయన ఆ కుర్రవాణ్ణి ముద్దుగా రమణుడని, రమణి అని పిలిచేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుండి ఆ పిల్లవానికి తెలుగు సాంప్రదాయం అలవాటు పడింది. 8 సంవత్సరాల వయసులో వెంకటరామనుకు ఉపనయనం చేశారు. తిరుచళ్లిలో ఇంగ్లీషు నేర్పే బడి లేకపోవడం చేత సుందరమయ్యరు తన పెద్ద తమ్ముడు సుబ్బయ్యరు వద్దకు 1891లో వెంకటరామనుని పంపాడు. ఆయన దిండుగల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. వెంకటరామను అక్కడ 3వ క్లాసులో అనగా మొదటి ఫారం చేరాడు. అప్పటికే నాగస్వామి అక్కడి నుండి చదువుకుంటున్నాడు. వెంకటరామనుకు చదువు పట్ల ఆసక్తి లేదు, కాని ఏకసంధాగ్రాహి. విన్నది విన్నట్లుగా ఒప్పగించేవాడు, కాని శ్రద్ధ లేదు. ఇటువంటి వాడు భావికాలంలో అవతార పురుషుడగునని ఎవరు ఊహించగలరు? వెంకటరామను నిద్రలో అపర కుంభకర్ణుణ్ణి చెప్పుటకు ఒకసారి జరిగిన సంఘటన చెప్పుకుందాం. వెంకటరామను పినతండ్రి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. ఆ రోజు పినతండ్రి కుమారుని పుట్టినరోజు. అందరూ గుడికి రాత్రి బయలుదేరారు. చదువుకుంటున్న వెంకటరామను ఇంటి వద్దనే ఉండిపోయాడు. కొంతసేపటికి తలుపులు తాళాలు వేసి నిద్రపోయాడు. రాత్రి అందరూ తిరిగి వచ్చి తలుపులు తట్టారు, కేకలు వేసి పిలిచారు. తలుపులు బద్దలయ్యేటట్లు బాదారు, కాని లోపల నుండి ఏ విధమైన జవాబు రాలేదు. వెంకటరామనునికి ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు. ఆ ఇంటి తాళాలు బయట నుండి కూడా తీయడానికి వీలున్నందువల్ల ఇరుగు పొరుగు తాళాలు తెచ్చి మొత్తానికి తలుపులు తీశారు. అందరూ వెంకటరామను చుట్టూ మూగారు. ఎన్నో విధాల లేపడానికి ప్రయత్నించారు, కాని కదలలేదు. చాలాసేపటికి మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తాడు. అందరూ తన చుట్టూ మూగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని నిద్ర చూసి వారంతా చెకితులయ్యారు. ఆ నిద్ర బండతనమో, సోమరితనమో, ముద్దుతనమో అని మనం భావించరాదు. అది ఈశ్వర ప్రేరితం. ఎందుకంటే వెంకటరామనకు సంకల్పం లేకుండానే ఆ ఉపాధి భావికాలంలో కఠోరమైన మౌననిష్ట కోర్చు శక్తిని ప్రసాదించింది. ఉద్యోగరీత్యా దిండిగల నుండి మధురకు సుబ్బయ్యరు 1891లో మారాడు. వెంకటరామను అతని అన్నగారు కూడా ఆ ఊరు చదువు కోసం వెళ్లారు. అక్కడే స్కాట్ మిడిల్ స్కూల్లో 2వ ఫారంలో చేరాడు. సుందరమయ్యరు 48 సంవత్సరాల వయసులోనే అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విషయం తెలిసిన వెంటనే సుబ్బయ్యరు అన్న కుమారులిద్దరినీ వెంటబెట్టుకుని తిరుచిలి వెళ్లాడు. కాని
4 రోజులకే సుందరమయ్యరు చనిపోయాడు. సుందరమయ్యరకు 4 సంతానం. పెద్దవాడు నాగస్వామికి 16 సంవత్సరాలు, రెండవవాడు వెంకటరామనకు 12 సంవత్సరాలు, మూడవ కుమారుడు నాగసుందరానికి 6 ఏళ్లు. అలిమేలు మంగ ఆఖరి బిడ్డ పసిది. కర్మకాండ ముగిసిన వెంటనే సుబ్బయ్యరు అన్న బిడ్డలనిద్దరినీ వెంటబెట్టుకుని మధురకు తీసుకుని వెళ్ళాడు. అలగమ్మ మిగిలిన 2 బిడ్డల భారం రెండవ తమ్ముడు నెల్లియప్ప అయ్యర్ వహించాడు. తండ్రి మరణంతో కుటుంబంలో వచ్చిన మార్పులు వెంకటరామనుపై ప్రభావం చూపలేదు. జీవితం ఉదాసీనంగా గడుపుతున్నాడు. సుబ్బయ్యరు తన ఇంటిని చొక్కనాథ వీధికి మార్చాడు. వెంకటరామను 4వ ఫారం కోసం అమెరికన్ మిడిల్ స్కూల్లో చేరాడు. హైస్కూలులోకి వచ్చినా కూడా చదువునందు పెద్ద శ్రద్ధ చూపలేదు. ఆంగ్ల భాష, లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేదు. తమిళ వ్యాకరణం, తమిళ శ్లోకాలు ఒకసారి వింటే మర్చిపోయేవాడు కాదు. మొత్తానికి చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోయినా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు. వెంకటరామను మంచి దేహపుష్టి కలవాడు. ఈ దేహదారుఢ్యమే భవిష్యత్తులో ఏండ్లకు ఏండ్లు మౌననిష్టలో కూర్చునేందుకు సహాయపడ్డదేమో. అతని ఖండబలం చూసి అందరూ భయపడేవారు. ఆటల పట్ల ఆసక్తి చూపించేవాడు. ముఖ్యంగా ఫుట్బాల్ ఆటలో సాటిలేని మేటిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిరోజు వైఖానదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు. ఎండలు బాగా ముదిరితే నీళ్లు తగ్గిపోయేవి. సాయంకాలాలు చలమలు తీసి ఆడుకునేవారు. ఆటలు పూర్తయ్యేసరికి చలమలు నీటితో నిండేవి. ఆ నీటితో స్నానం చేసేవాళ్లు. వాళ్ళు తీసిన నీటి గుంటలు ఊళ్ళో వాళ్లకి ఉపయోగపడేవి. వెంకటరామనంటే పినతల్లికి చెప్పలేని ప్రేమ. అప్పుడప్పుడు ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు. నీళ్లు తెచ్చిపెట్టేవాడు. ఆమె చాలా మడి ఆచారం పాటించేది. తడిగోచి పెట్టుకుని వంట పనిలో సాయం చేయమనేది. అలా చేస్తే అందరూ ఆడంగి అని హేళన చేస్తారని ఒప్పుకునేవాడు కాదు. అటువంటి వెంకటరామను భవిష్యత్తులో శాశ్వతంగా గోచి అనగా కౌపీనం పెట్టుకున్నాడు. అసలు వెంకటరామను చిన్ననాడు జరిగిన ఒక సంఘటనను పరిశీలించినట్లయితే అతని శాశ్వత కౌపీన ధారణకు అది నాందిలా కనిపిస్తుంది. ఆ సంఘటన వివరాలు: వెంకటరామను చిన్నతనంలో ఒక వకీలు వారింటి పక్కన కాపురం ఉండేవాడు. ఒక రోజున ఆయన పని మీదకు ఊరెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న వెంకటరామను ఆయన ఇంట్లోకి వెళ్లి ఒక కేసుకు సంబంధించిన దస్తావేజులను, నాటకం ప్రకటన కాగితాలంటూ పంచిపెట్టాడు. ఆ వకీలు ఊరి నుండి తిరిగి వచ్చాక వాటి కోసం వెతికితే కనపడలేదు. ఆరా తీయగా అసలు విషయం తెలిసి అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆయన కోపంతో వీడికి బట్టలు విడిపించి తలగొరిగి గోచీ పెట్టండి, తిండి పెట్టకండి అన్నాడు. ఈశ్వరలీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో కదా. చిన్నతనం నుండి వెంకటరామనకు తంగక్కై, బంగారు చెయ్యి అన్న పేరు ఉంది. ఆ పేరు తనకెలా వచ్చిందో ఆయనే ఇలా వివరించారు: ఎప్పుడైనా ఏ ఆటలోనైనా సరే గెలుపు నాదే. కుస్తీ పట్లు, ఈత, చివరికి ఇంటి పనుల్లోనైనా నా చేయి పడిందంటే ఆ పని చట్టున అయ్యేది. అందువల్ల తంగక్కై అన్న పేరు వచ్చింది. మా పిన్ని అప్పడాలు చేసే ముందు, నాయనా ముందు నీ చేయి పెట్రా అనేది. ఆమెకు నేనంటే అంత నమ్మకం. శ్రీ రమణుల వారి ఆత్మానుభూతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి శని, ఆదివారాలలో వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం చిన్నతనం నుండి వెంకటరామనకు అలవాటు. కారణం తెలియదు కానీ పసితనం నుండి అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అనే భావం ఉండేది. ఒకరోజు బడికి వెళ్తుండగా లక్ష్మయ్యరన్న కుమారుడు రామసామయ్యరు ఎదురుపడ్డాడు. మీరెక్కడి నుండి వస్తున్నారని పలకరించాడు. దానికాయన అరుణాచలం నుండి అన్నాడు. ఆ పేరు వినగానే వెంకట్రామనకు ఏదో తెలియని దివ్యావేశం కలిగింది. మంత్రించిన వాడిలా అయ్యాడు. కొంతసేపటికి ఆశ్చర్యంతో, ఏమీ అరుణాచలమా, అదెక్కడుంది అన్నాడు. ఆ బంధువు, తిరువణ్ణామలై పేరు వినలేదా, అదే అరుణాచలం అన్నాడు. ఆ మాట వినగానే నెత్తిన పెద్ద పిడుగుపడినట్లు అనిపించింది వెంకట్రామనకు. ఆ అనుభవాన్ని భావి కాలంలో శ్రీరమణులు భక్తులతో ఇలా చెప్పారు: అరుణాచల మహత్యం పరమాద్భుతం. చిన్నతనం నుండి కూడా నాకు అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడని స్ఫురించేది. ఒక కొండ అనగానే నా తల వాలిపోయింది.
కాని వచ్చి చూశాక స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మ అని అనుభవపూర్వకంగా గ్రహించాను. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు వెంకట్రామనకు సేకిళ్ళర్ కవి రచించిన పెరియ పురాణం చూశాడు. పినతండ్రి దానిని ఎవరి వద్ద నుండో తెచ్చాడు. చదివిన కొద్దీ తృష్ణ పెరుగుతుండేది. వెంకట్రామను చదివిన మొదటి మత గ్రంథమదే. ఆ భక్త శిరోమణుల పట్ల ప్రేమ, భక్తిభావాలు కలిగాయి. పుస్తకం చదవడం పూర్తయ్యాక ఆ భావవేగం తగ్గేది. కాని వారి త్యాగానికి, భక్తికి పులకించిపోయేవాడు. అలా అతనిలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతనాబీజం అంకురమైనది. 1895లో పినతండ్రి నెల్లియప్పయ్యరు తిరుచిళి నుండి మానామధురకు వచ్చాడు. అక్కడ సెకండరీ గ్రేడ్ ప్లీడరుగా పనిచేస్తున్నాడు. వెంకట్రామను సెలవులకు ఆ ఊరు వెళ్లేవాడు. 1896లో అన్న నాగస్వామి జానకి అమ్మాళ్లకు వివాహం చేసుకున్నాడు. అత్తవారి ఊరు కూడా మానామధురే. అప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నాడు. చదువునందు శ్రద్ధ చూపకపోయినప్పటికీ పరీక్ష తప్పుతానన్న భయం ఉండేది కాదు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితం పెద్ద మలుపు తిరిగింది. అది 1896 జులై 15. ఆ ప్రాంతాల్లో సుమారుగా అతనికప్పుడు 16 సంవత్సరాలు. హఠాత్తుగా ఎట్టి కఠినమైన సాధనలు, గురూపదేశం లేకుండా ఆత్మానుభూతి పొందాడు. బ్రహ్మం అంటే ఏమిటో తెలియని వయసులో బ్రహ్మానుభూతి పొందాడు. ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వ ఘట్టమిది. తాను పొందిన అనుభూతిని భగవాన్ తరువాత కాలంలో భక్తులకు వివరించారు. నేను మధురను శాశ్వతంగా వీడుటకు 6 వారముల ముందు నా జీవితంలో ఒక పెద్ద మార్పు తటస్థించింది. అది హఠాత్ పరిణామం. నేను ఒంటరిగా నా పినతండ్రి గారి ఇంటిపై అంతస్తులో కూర్చుంటిని. నేను సుస్థి పడడం చాలా అరుదు. ఆ రోజు కూడా నా ఆరోగ్యంలో ఎటువంటి అస్వస్థత లేదు. కాని హఠాత్తుగా మరణింతునన్న పెద్ద భయం నన్నావహించింది. అలా అనుకొనుటకు నా ఆరోగ్యంలో ఎట్టి లోపము గోచరించలేదు. నేను దానిని గురించి ఆలోచించుట కూడా ప్రయత్నం చేయలేదు. ఆ భయానికి ఏదైనా కారణమున్నదా అని తెలుసుకుని ప్రయత్నమూ చేయలేదు. నేను చనిపోవచుంటినని నాకు తోచెను. దానిని గురించి ఏమి చేయవలెనని ఆలోచించ ప్రారంభించితిని. డాక్టర్లని, పెద్దల్ని లేదా స్నేహితులను సంప్రదించు ఆలోచన రాలేదు. ఆ సమస్యను అక్కడికక్కడే నేనే పరిష్కరించవలనని తలించితిని. మృత్యుభయము వలన కలిగిన భీతి అంతర్గతంగా ఆవరించింది. భావనచే ఆ విషయమును చింతించితిని. ఇప్పుడు మృత్యువాసన్నమైంది. దాని అర్థమేమి? మరణించున్నదేది? ఈ శరీరం మరణించునని తలచి వెంటనే మరణ దృశ్యము నటించితిని. ఆ తలపును ధృవీకరించుటకు నా అవయవములను సాచి బిగబట్టి మరణస్థితిని పొందినట్లు శవము వలె పరుంటిని. ఏ శబ్దమూ గాని లేదా నేను అన్న మాటగాని వేరే మాటగాని ఉచ్చరించలేని స్థితిగా ఊపిరి బిగబట్టి పెదవులను గట్టిగా బిగించితిని. ఆ సమయమున నేనిట్లు అనుకుంటిని, ఈ శరీరము మరణించినది. ఈ శవమును కట్టి శ్మశానమునకు తీసుకునిపోయి దహనము చేయ బూడిదయ్యగును. కాని శరీర మరణముతో నేను మరణించితినా? నా శరీరము నేనా? అది స్తబ్దమై నిశ్శబ్దంగా ఉంది. ఇంకనూ నేను అను స్మృతిని అనుభవిస్తున్నాను. కావున నా ఆత్మ దేహమునకు అతీతమైనది. దేహము మరణించును, కాని దానికతీతమైన ఆత్మను మృత్యువు కబళించలేదు. అనగా నేను అజరామరమైన ఆత్మను. ఇదంతా వ్యర్థమైన ఆలోచన కాదు. అది ప్రత్యక్ష సత్యముగా నాలో స్పష్టంగా ప్రజ్వలిల్లింది. దానిని ఏ ఆలోచనల నిమిత్తమూ లేకుండానే అనుభవించాను. నేను ఒక విధముగా సత్యమైంది. నా ప్రస్తుత పరిస్థితి శరీర సంబంధమైన చేతనాశక్తి అంతయు ఆ నేను మీద కేంద్రీకరింపబడింది. ఆ క్షణం నుండి ఆ నేను లేక ఆత్మ అను దానిపై నాకు బలవత్తరమైన వ్యామోహం కలిగింది. మృత్యుభయం శాశ్వతంగా దృశ్యమైంది. అప్పటి నుండి ఆత్మస్ఫురణ ఎట్టి ఆటంకం లేకుండా నాలో కొనసాగుతోంది. ఇతర ఆలోచనలు సంగీతములోని పలు రకములైన స్వరముల వలె నాలో వచ్చి పోవచ్చును.
కాని సంగీతంలో ఇతర స్వరాలను మేళవించుటకు ఆధారభూతమైన ప్రాథమిక శృతివలే నేను అనునది నాలో కొనసాగుచుండెను. ఈ శరీరము మాట్లాడినను, చదివినను లేదా మరే విధమైన ఇతర పనులు చేయుచున్నను నేను అన్నది సదా నాలో కేంద్రీకరించియుండెను. ఈ సంఘటనకు పూర్వము నా ఆత్మపై నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు. పరిస్ఫుటము ప్రత్యక్షమైన ఆకర్షణ కూడా లేదు. అంతేకాక అందు శాశ్వతంగా వసించు అభిలాష అంతకంటేనూ లేదు. ఇది శ్రీ రమణ భగవనుల శతజయంతి 1979-80 సందర్భమున ఒక పెద్ద బోర్డు మీద వ్రాసిన ఆంగ్ల పాఠమునకు తెలుగు అనువాదము. ఆ బోర్డు మాతృభూతేశ్వరాలయమునకు ముందున్న హాలుగోడకు అమర్చినారు. అలా మృత్యనుభవంతో మృత్యుంజుడై నిలిచాడు. అతడు కారణజన్ముడు. లేకున్నా ఏ అభ్యాసమూ లేకుండా ఇట్టి ఆత్మబోధ ఏ మహాత్మునికి లభించింది? ఆత్మానుభూతి పొందిన తరువాత అతని జీవితం మారిపోయింది. ఆకర్షణలు తొలగిపోయాయి. వేదాంత వెలుగులు ఆకర్షించాయి. వ్యవహారిక జీవితం అతని మనోఫలకం నుండి తొలగిపోయింది. ఉదాసీనంగా మమతారహితంగా ఉండేవాడు. ఏకాంతంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవాడు. వినయం, సహనం, సాధుత్వం, నిర్లిప్తత అతనికి భూషణాలయ్యాయి. ఆ వైరాగ్యంలో పరాభక్తిని పొందాడు. ఆ భక్తి మాధుర్యాన్ని తరువాత కాలంలో శ్రీ రమణులే ఇలా వర్ణించారు. మృత్యనుభవంతో నాలో భక్తి జల ఆవిర్భవించి నన్ను ముంచెత్తివేసింది. నా శరీరంలో ఒక రకమైన మంట ఆరంభమైంది. మధుర మీనాక్షి సుందరేశ్వర్ల సన్నిధికి పరిగెత్తి మహాభక్తితో కన్నీళ్లతో అనుగ్రహించండి అంటూ ప్రార్థించేవాణ్ణి. ఇట్టి భక్తి రుచిని మునుపెన్నడనూ ఎరగను. ఇంతేకాదు, ఎన్ని మందులకు లంగని మంట ఆ సన్నిధిలో ఉపశమించేది. ఇంతకు పూర్వము ఆ మూర్తులు కేవలం శిలా విగ్రహాలు, ఇప్పుడు సజీవమూర్తులు. అందుచేత మాటిమాటికి గుడికి పరిగెత్తేవాడిని. వెంకటరామను చాలా సమయం గుడిలో గడిపేవాడు. భరించలేని శిరోవేదన మందులకు లొంగేది కాదు. అతనిలో కలిగిన ఈ మార్పు ఇంట్లో వారికి ఆందోళన కలిగించింది. ఒక యోగిలా ఉదాసీనంగా ఉంటున్న తమ్ముడిని అన్నా, ఓయి జ్ఞాని, నీకేలో ఈ చదువు, ఎక్కడికైనా పోరాదా అని అనేకసార్లు మందలించేవాడు. కాని అతని ప్రవర్తనలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. మేడ మీద మృత్యనుభవం తరువాత వెంకట్రామన జీవితంలో దాదాపు 6 వారాలకి ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ రోజు శనివారం, 1896 ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్న సమయం. ఇంగ్లీషు వ్యాకరణం చదవకపోవడం వల్ల ఉపాధ్యాయుడు 3 సార్లు చూచి వ్రాయమని చెప్పాడు. అది రాయడం అతనికిష్టం లేదు. ఎట్లాగో బలవంతాన 2 సార్లు రాశాడు. హఠాత్తుగా రాయడం ఆపేశాడు. అది ఎందుకూ పనికిరాదని భావించి పుస్తకాలను ప్రక్కకు విసిరేశాడు. పద్మాసనంలో కూర్చున్నాడు. ధ్యానంలో మునిగిపోయాడు. అతను చేస్తున్న చేష్టలన్నీ పక్కనే కూర్చున్న అన్నగారు పరిశీలిస్తున్నాడు. అతని కోపం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇలా చేసేవాడికి చదివెందుకు అన్నాడు. అంతే, అన్నగారి మందలింపు ఈశ్వర్ని పిలుపుగా తోచింది. వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని ఆవేశపూరితుడయ్యాడు. లోపల నుండి అరుణాచలం అరుణాచలం అని స్ఫురించింది. ఆ స్ఫురణే ఈశ్వరానుగ్రహం. వెంటనే ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఏదో వంకతో బయటకు వెళ్ళాలి. అన్నతో 12 గంటలకు స్కూలులో విద్యుచ్ఛక్తికి సంబంధించిన క్లాసున్నది, బడికెళ్లాలన్నాడు. దానికి అన్నగారు సరే, క్రింది పెట్టెలో 5 రూపాయలున్నాయి, పిన్నినడిగి తాళం చెవి తీసుకుని ఆ డబ్బుతో నా కాలేజీ ఫీజు కట్టి పొమ్ము అన్నాడు. వెంటనే వెంకట్రామను పిన్నతల్లికి కూడా అలాగే చెప్పి అన్నం తిని అన్నగారు చెప్పినట్టు 5 రూపాయలు తీసుకున్నాడు. మరి అరుణాచలానికి వెళ్లే మార్గం తెలియాలి కదా. ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాసు తీసుకుని తిరువన్నామలై వెళ్లడానికి 3 రూపాయలు చాలునని అంచనా వేసుకుని మిగిలిన 2 రూపాయలు పెట్టెలో పెట్టేశాడు. వెంటనే అన్నగారికి ఒక జాబు వ్రాసి అది కనపడేటట్లు ఆ పెట్టెలోనే ఉంచి బయలుదేరాడు. అన్నకు వ్రాసిన జాబు వివరాలు: నేను నా తండ్రిని వెదుగుచూ నా తండ్రి ఆజ్ఞానుసారం ఇక్కడి నుండి బయలుదేరితిని. ఇది సత్కార్యమునకే బయలుదేరుచున్నది. కావున
ఎవరునూ ఈ విషయమును గురించి చింతింపనక్కర్లేదు. దీనిని వెదుకుటకు ఏ మాత్రమును ద్రవ్యమును వింపనక్కర్లేదు. నీ కాలేజీ జీతము కట్టబడలేదు, 2 రూపాయలందున్నవి. అంత చిన్న వయసులో ఎవరికీ కష్టం కలిగించకూడదన్న భావన రావడం నిజంగా అతని సౌజన్యానికి గుర్తుకాక మరి ఏమిటి? ఓం నమో భగవతే శ్రీరమణాయ.